వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. రాజధాని అమరావతిలో భూసేకరణ అనేటువంటిది మొదటిసారి చాలా బలవంతంగా లాక్కుని చేశారు అనేటువంటిది మనం చాలాసార్లు విన్నాం. ఎందుకంటే అప్పుడు ప్రత్యక్షంగా 2014, 2019 మధ్యలో పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పుడు గవర్నమెంట్ ఈ టీడీపీ ప్రభుత్వం రావడానికి మద్దతు ఇచ్చిన ఆయన కూడా టీడీపీ బీజేపీ కూటమి అప్పుడు జనసేన బయట నుంచి మద్దతు ఇచ్చి ఆయన ప్రచారం చేసి వాళ్ళని గెలిపించిన తర్వాత కూడా రాజధాని భూసేకరణ విషయంలో ఆయన చాలా తీవ్రంగా వ్యతిరేకించినటువంటి పరిస్థితి. తర్వాత ఆయన అన్న మాటలు కూడా ఉన్నాయి, రాజధాని కొంతమందికే అందరికీ కాదు అనేటువంటి. తాజాగా కూడా ఆయన జై అమరావతి అనొద్దు, జై ఆంధ్ర అనండి. అమరావతి అంటే అమరావతి రైతులు కూడా చెప్పాను, మీరు జై అమరావతి అనకండి, జై ఆంధ్ర అనండి. ఎందుకంటే అంటే మీరు జై అమరావతి అనే కొద్దీ మీ కష్టం మీ 30 ఎకరాలకు వెళ్ళిపోతుంది, 33,000 ఎకరాలకు వెళ్ళిపోతుంది. మీరు జై ఆంధ్ర అన్నప్పుడు 5 కోట్ల మంది ప్రజలకు వెళ్తుంది, మీ బాధ తెలుస్తుంది. ఆ 30 ఊళ్ళకే పరిమితం అయిపోతారు మీరు అనేటువంటిది, ఆ 30,000 ఎకరాలకే పరిమితం అయిపోతారు అనేటువంటి మాట మాట్లాడటం కూడా చాలా పెద్ద చర్చనీయాంశం అయింది. అది అంటే ఏంటి, అప్పట్లో అలా వ్యతిరేకించారు. ఏది రాజధాని భూముల నుంచి బలవంతంగా ఇది మన రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటేనే ఊరుకోను అది ఇది అని చెప్పేసి చాలా హడావిడి చేసినటువంటి మనిషి. అక్కడ అప్పుడు తుళ్ళూరు అవన్నీ వెళ్ళి కూడా అక్కడ వాళ్ళతో కూర్చుని రైతులతో మాట్లాడినటువంటి మనిషి. సరే, ఇక 2019లో ఆయన అపజయిన తర్వాత ఆయనకి ఏమనుకున్నారేమో మళ్ళీ టీడీపీతో జతకట్టి ఇవన్నీ మర్చిపోయి అసలు లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని విపరీతంగా విమర్శించారు. మీరు రాజధానిలో పెద్ద ఎత్తున స్కాములు చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి, అవినీతి జరుగుతోందని. అయినా సరే మళ్ళీ 2024లో వాళ్ళతో జతకట్టి వెళ్ళారు, గెలిచారు. ఇప్పుడు మళ్ళీ రెండో విడత భూసేకరణ అంటూ దాదాపు ఇంకో 50,000 ఎకరాల భూమిని తీసుకోవాలి అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నాలను తీవ్రంగా బెడిసి కొడుతుంది. అక్కడ రైతులు అస్సలు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే మొదటి విడతలో భూములు ఇచ్చిన రైతులకే న్యాయం చేయలేదు. మీరు ఇది ప్లాట్లు వాళ్ళకి ఇస్తామన్న ప్లాట్లు ఇవ్వకపోగా ఎక్కడెక్కడో ఎయిర్పోర్ట్, ఇది గన్నవరం ఎయిర్పోర్ట్ పేరు చెప్పి తీసుకున్నటువంటి భూములకి వాళ్ళ సొంత మనుషులు ఎవరైతే ఉన్నారో, టీడీపీ అనుకూలమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా, అశ్విన్ దత్ గారికి, తర్వాత బొల్సు శ్రీనివాసరావు, వీళ్ళందరికీ కూడా అక్కడ భూములు వాళ్ళ దగ్గర తీసుకుని, వాళ్ళేమో రైతుల దగ్గర నుంచి చాలా చౌక ధరకు తీసుకుని వాళ్ళు ప్రభుత్వానికి అమ్మితే వాళ్ళకి మంచి రేట్లు ఇచ్చి, పైగా వాళ్ళకి కాంపన్సేషన్గా రాజధాని ప్రాంతంలో చాలా మంచి సెంటర్లో ప్లాట్లు ఇచ్చి, వాణిజ్య స్థలాలు ఇచ్చి, కమర్షియల్ ప్లాట్లు ఇచ్చి, ఇవన్నీ కూడా వాళ్ళకి దాదాపు 9,500 కోట్ల రూపాయల బెనిఫిట్స్ చేశారు అనేటువంటిది వస్తున్నటువంటి సమాచారం. మరి ఈ విధంగా వాళ్ళందరికీ న్యాయం చేసి, టీడీపీ అనుకూలమైనటువంటి వ్యక్తులను న్యాయం చేసి, ఇక్కడ పాపం రాజధానిలో భూములు ఇచ్చిన రైతులకి అన్యాయం చేయడంతో వాళ్ళు పూర్తిగా ఈ రెండోసారి భూసేకరణకు అసలు ఇవ్వమని తిరగబడినటువంటి పరిస్థితి. సో ఇలాంటి అనేక అవకతవకలు అక్కడ జరుగుతున్నాయని చెప్పేసి ఇప్పుడు తాజాగా ఉండవల్లి గ్రామ రైతులు అసలు మమ్మల్ని ఈ రాజధాని భూసేకరణ నుంచి మా ఉండవల్లి గ్రామాన్ని తొలగించాలి, శాశ్వతంగా తొలగించాలని డిమాండ్ చేస్తూ వాళ్ళు గుంటూరు కలెక్టరేట్కి భారీగా తరలి వచ్చినటువంటి ఉండవల్లి రైతులు డిమాండ్ చేస్తూ కలెక్టర్కి వినతిపత్రం ఇచ్చారు. గత 12 సంవత్సరాలుగా భూములు కాపాడుకోవడానికి శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటం చేస్తున్నాం. ఇప్పటి వరకు రైతులు ఇచ్చినటువంటి భూమి రాజధాని నిర్మాణానికి సరిపోతుంది. 30,000 ఎకరాలండి. 30,000 ఎకరాలు అసలు ఎందుకని అడుగుతున్నారు? బొంబాయి అలాంటి నగరాలే అవి 30,000, 40,000 ఎకరాలకి విస్తరించడానికి కొన్ని 100 ఏళ్ళు పట్టింది. అలాంటిది మీరు ఇప్పటికిప్పుడు 30,000 ఎకరాలు తీసుకున్న 30,000 ఎకరాలని పక్కన పెట్టేసి, పైగా అది మున్సిపాలిటీగా ఉండిపోతుంది 30,000 ఎకరాలే అయితే అనేటువంటిది 4,500 ఎకరాలేమో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కంటారు, 2,000 ఎకరాల పైన రైల్వే స్టేషన్ కంటారు. ఇలా అడ్డదిడ్డంగా ఒక లెక్క పత్రం లేకుండా ఆ భూములు, ఇచ్చిన భూములన్నింటినీ వాళ్ళకి పందేరం చేసేస్తూ కావాల్సిన వాళ్ళకి ఇచ్చిన రైతులకు పాపం ఇచ్చిన చిన్న రైతులందరినీ వాళ్ళ పొట్టగొట్టి వాళ్ళకి సరిగ్గా ఇస్తానన్న ఇవి ఇవ్వకుండా చేస్తున్న దీనికి ఉండవల్లి గ్రామ రైతులు మాత్రం తమ గ్రామాన్ని భూసేకరణ నుంచి శాశ్వతంగా తొలగించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ వినతిపత్రం ఇచ్చారు. గత 12 సంవత్సరాలుగా భూములు కాపాడుకోవడానికి శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటం చేస్తున్నాం. ఇప్పటి వరకు రైతులు ఇచ్చిన భూమి రాజధాని నిర్మాణానికి సరిపోతున్నారు, తెగేసి చెప్తున్నారు ఇప్పటివరకు ఇచ్చింది చాలు అని. సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణానికి, కొండవీటి వాగు అభివృద్ధికి సహకరించే అవసరమైన భూమి ఇచ్చాం, మా భూమి తీసుకుంటే మేము రోడ్డును పడతాం అని కూడా వినతి పత్రంలో ఉండవల్లి రైతులు పేర్కొన్నటువంటి విషయం. మరి ఎందుకు ఇప్పుడు అందుకే మావిగన్ ప్రతిపాదన ఎందుకు తీసుకొచ్చారు? ఆల్రెడీ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఇన్నింటి కూడా మావిగన్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అనేటువంటిది దీన్ని ఆ బెల్ట్ని, ఆ జోన్ని చక్కగా
నిర్మించుకోవడం ద్వారా, అక్కడ రాజధాని నిర్మాణాలు చేసుకోవడం ద్వారా అవసరమైన వాటికి ఆల్రెడీ ఉన్న డెవలప్ సిటీని ఇంకా ఎక్స్పాండ్ చేసుకున్నట్టు అవుతుంది. రోడ్డు కనెక్టివిటీ ఉంది, హైవే కనెక్టివిటీ ఉంది, ట్రైన్ కనెక్టివిటీ ఉంది, పోర్ట్ కనెక్టివిటీ ఉంది. అటు మచిలీపట్నం ఎయిర్పోర్ట్ గన్నవరం చాలా దగ్గర అంత వెసులుబాటు ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని సజెస్ట్ చేస్తే కూడా మేము ఆల్రెడీ మాకు కావాల్సిన వాళ్ళకి భూములు అమ్మేసుకున్నాం కాబట్టి మేము ఎంత డబ్బు అయినా అమరావతిలోనే పోసేస్తాం అంటూ ఎక్కడ బయట ఎక్కడో 3,000 4,000 చదరపు గజానికి అయ్యేటువంటి కన్స్ట్రక్షన్ కాస్ట్ని మీరు 14,000 15,000 పెట్టి అక్కడ చేసి ప్రజాధనం అంతా కూడా రాష్ట్రంలో అన్ని మూలల నుంచి ధనాన్ని తీసుకొచ్చి అక్కడ పోస్తూ మిగతా ప్రాంతాలకు అన్యాయం జరుగుతుందంటే ఇప్పటికే నిరసనలు మొదలయ్యాయి. మరి హైదరాబాద్లో మీరు అలా సెంట్రలైజ్ చేయటం వల్ల కదా, డెవలప్మెంట్ని సెంట్రలైజ్ చేసి మొత్తం డబ్బంతా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డబ్బంతా తీసుకొచ్చి హైదరాబాద్లో పోయటం వల్ల కాదా ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ నినాదం రావటం, కట్టుబట్టలతో మనల్ని బయటకు పంపించడం అనేటువంటిది కూడా ఇప్పుడు ఆంధ్రాలోని రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూడా విపరీతంగా వస్తున్నటువంటి నిరసనలు. మళ్ళీ ఇప్పుడు మీరు అదే తప్పు చేస్తుంది కూటమి ప్రభుత్వం. రాజధానిని మళ్ళీ సెంట్రలైజ్ చేయాలని చూస్తుంది అమరావతి పేరుతోటి అనేటువంటి నిరసనలు. స్వయంగా అక్కడ గ్రామస్తులే, ఉండవల్లి గ్రామస్తులే ఇంత తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారంటే ఇది ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అనేటువంటి ఆందోళన అందరిలో ఉంది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WeTV Prime, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.